Good morning, all. Yesterday, we are completing monopolistic market features and short-run price output determination. Okay, so these are the topics we are covered yesterday. Let's continue with the next topic. In the monopolistic, only one topic is pending. That one is price output determination under long run. Okay, so let's continue with monopolistic market under long run equilibrium. Okay. In long run equilibrium, in the long run there is entry and exit of firms in a monopolistic competitive industry as under pure competition, and the adjustment process will ultimately lead to the existence of only normal profits. Okay, so ఏమంటున్నాడు, లాంగ్ రన్ లో there is entry and exit of firms in a monopolistic competitive industry as under pure competition. సో ఇక్కడ ప్యూర్ కాంపిటీషన్ అనేది ఉన్నప్పుడు మనకు ఇక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది మనకి ఎక్కువగా పోటీ అనేది మార్కెట్లో ఎక్కువ పోటీ అనేది ఉంటుంది ఎంట్రీ విషయంలో. కానీ ఎగ్జిట్ అనే దాంట్లో పోటీ ఏం లేదులేండి, ఎగ్జిట్లో ఎవరితో పోటీ పడతాం కానివ్వండి, ఎంట్రీ విషయంలో మాత్రం ఖచ్చితంగా కొంత పోటీ అనేది ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ద అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ విల్ అల్టిమేట్లీ లీడ్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఓన్లీ నార్మల్ ప్రాఫిట్స్. ఎప్పుడైతే మనం అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి జరుగుతుంది, అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి, మార్కెట్లో అడ్జస్ట్ అవ్వాలి. మనకి ఎలాంటి కండిషన్ ఉన్నా కూడా యూ హ్యావ్ టు అడ్జస్ట్ ఇన్ ద మార్కెట్, రైట్? సో దానివల్ల ఏమవుతుంది, మనకు ఓన్లీ నార్మల్ ప్రాఫిట్స్ రావడానికి మాత్రం అవకాశం ఉంది. ఎందుకంటే లాంగ్ రన్లో ఎలా ఉంటుందని అంటే పోటీ ఎక్కువ ఉంటుంది మార్కెట్లో. అంటే మోనోపలిస్టిక్ మార్కెట్లో కానివ్వండి, ఇంకో దాంట్లో కానివ్వండి, అంటే ఒక సంస్థ లాంగ్ రన్లో ఉన్నప్పుడు ఏమవుతుందనంటే కొన్నాళ్ళకి ఖచ్చితంగా పోటీ అనేది వస్తుంది, ఎవరో ఒకరు వస్తారు. ఎందుకంటే ఆ ఫీల్డ్లో, అంటే ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో లేదంటే ఆ పర్టికులర్ బిజినెస్లో స్కోప్ ఉంది, ఆల్రెడీ ఉన్నవాళ్ళు. అంటే నువ్వు మంచి లాభాలు గెయిన్ చేస్తున్నావు అంటే షార్ట్ రన్లో నువ్వు సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ గెయిన్ చేసావు అనుకోండి షార్ట్ రన్లో. సో నువ్వు సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ గెయిన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుందిగా, ఈ కంపెనీ మంచి లాభాల్లో ఉంది, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం ఏంటనేది మిగతా వాళ్ళు కూడా దాని మీద ఫోకస్ చేయడం మొదలు పెడతారు. అంటే మనం కూడా ఆ వ్యాపారాన్ని చేస్తే ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ వేరే బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ బిజినెస్లోకి రావడానికి ప్రయత్నం చేస్తారు, చేయొచ్చు, తప్పేం కాదు కదా. ఎందుకంటే ఒక మోనోపల్లిలో తప్పితే మిగతా ఎక్కడ కూడా నీకు రిస్ట్రిక్షన్ లేదు ఎంట్రీకి, అర్థమైంది కదా. సో నిన్న కూడా ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, ఓన్లీ అండర్ మోనోపలి దెర్ ఈజ్ ఓన్లీ రిస్ట్రిక్షన్ టు ఎంటర్ దట్ బిజినెస్. ఒక మోనోపలిలో మాత్రమే రిస్ట్రిక్షన్ ఉంటుంది, మిగతా ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్ లేదు. ఓకేనా? కాబట్టి వీ డోంట్ వరీ అబౌట్ దట్, మిగతా వాటిల్లో మనకు ఆ బాధ లేదు. కాబట్టి ఎవరైనా ఎంట్రీ అవ్వచ్చు, ఎవరైనా ఎగ్జిట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కాబట్టి ఇక్కడ లాంగ్ రన్లో మార్కెట్ ఎలా ఉంటుంది, ఖచ్చితంగా పోటీ అనేది వస్తుంది. అంటే కొన్నాళ్ళ పాటు నువ్వు ఇక్కడ ఏం లేదు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా మీకు అర్థం అవ్వాలి అంటే. అంటే మీకు ఇది చిన్న ఎగ్జాంపులే కానివ్వండి, చిన్నగా మీరు దాన్ని తక్కువ చేసి చూడొద్దు. ఇప్పుడు సపోజ్ ఒక ఏరియాలో, ఒక మంచి ఏరియాలో, ఒక మంచి ఏరియా కానివ్వండి లేదంటే మామూలు ఏరియా ఏదో ఒకటి అనుకోండి, ఒక ఏరియాలో పర్టికులర్ ఏరియా తీసుకుంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఒక టిఫిన్ సెంటర్, అంటే ఇప్పుడు మొబైల్ వెహికల్స్ వస్తున్నాయి కదా. సో మొబైల్ టిఫిన్ సెంటర్స్ అంటే మనకి వెహికల్లోనే మొత్తం అంతా కూడా సెటప్ అంతా రెడీ చేసి ఉంటుంది. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని పార్క్ చేసుకుంటారు, వాళ్ళు అక్కడ టిఫిన్ అరేంజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత ఏమైనాయి, ఈ కల్చర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక చోట ఫిక్స్డ్ లొకేషన్ అనేది ఏమి ఉండదు వాళ్ళకి. ఓకేనా? ఫిక్స్డ్ లొకేషన్ ఏమి ఉండదు, మొబైల్ వెహికల్ కాబట్టి ఫిక్స్డ్ లొకేషన్ ఏమి ఉండాల్సిన పని లేదు. అంటే వాళ్ళకి ఎక్కడైతే వ్యాపారం ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు అమ్ముకుంటారు కదా. కాబట్టి వాళ్ళకి ఏం పర్టికులర్గా ఒక ప్లేస్ అని కానీ ఇంకోటి కానీ ఏమి ఉండదు, లొకేషన్ అని కానీ. అయితే ఇప్పుడు సపోజ్ ఒక ఏరియాలో ఒక మొబైల్ వెహికల్ వచ్చి టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు. సో అక్కడ బాగా మూమెంట్ ఉంది, బాగా ఎక్కువ స్టెప్పింగ్ ఉంటుంది, అంటే ఎక్కువ మంది అక్కడ గుమిగూడి ఎక్కువ మంది తింటున్నారు అనుకోండి. అది చూస్తారు వేరే వాడెవడో, చూసి ఏమంటాడు, ఇక్కడ మనం కూడా, అంటే ఆ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు లేదంటే దానికి సంబంధించిన వాళ్ళు అవచ్చు, సంబంధం లేని వాళ్ళు అవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ.
సో మనం కూడా అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది కదా, అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, మొత్తం ఒకటే బిజినెస్ అవుతుంది, అందించలేకపోతున్నాడు, మనం కూడా పెట్టుకుంటే మనకు కూడా బిజినెస్ వస్తుంది కదా అని చెప్పి వేరే వాడు కూడా వెళ్ళి అక్కడ పెడతాడు. అంటే దీని అర్థం ఏంటి, షార్ట్ రన్లో వాడికి ఒక్కడే అక్కడ చూడండి. అంటే ఎక్కువ టైం కాదు, నేను మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. షార్ట్ రన్ అంటే ఒక నెల 2 నెలలు అతను ఒక్కడే కాబట్టి అక్కడ ఇక వేరే వాడు లేడు కాబట్టి వాడు చెప్పిన రేటుకి కొంటారు, వాడు ఒక్కడే కాబట్టి వాడికి ఎక్కువ బిజినెస్ వచ్చేస్తుంది, షేర్ వెళ్ళిపోతుంది. అంటే మొత్తం షేర్ వాడి దగ్గర, వేరే వాడు ఎవడో లేడు కదా పోటీ, కాబట్టి మొత్తం షేర్ అంతా అతనికే ఉంటుంది. ఎప్పుడైతే ఇతను ఎంటర్ అవుతాడో అప్పుడు ఏమవుతుంది, కొంతమంది అటు కూడా షిఫ్ట్ అవుతారు కదా. ఇక్కడ టైంకి మనకి టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలనుకున్నవాడు వెయిటింగ్ ఉంటుంది అన్నవాడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా రెండో వైపు కూడా వెళ్తాడు. అంతే కదా, ఎవరి దగ్గరైనా డబ్బులు ఇచ్చుకో, కస్టమర్ మైండ్ ఎలా ఉంటుంది, నేను ఎక్కడైనా డబ్బులు ఇవ్వాల్సిందే, అక్కడైనా డబ్బులు ఇవ్వాల్సిందే, నాకేం వేరియన్స్ లేదు కదా, ఇక్కడ నాకేం ఫ్రీగా ఇవ్వడు, అక్కడ నాకేం ఫ్రీగా ఇవ్వడు. కాదు నాకు అక్కడ, నేను అక్కడ ఏం చూసుకుంటాను, నాకు టైం అనేది ప్రీషియస్. అంటే నేను ఇన్ టైంలో వెళ్ళాలి, నాకు టైం అయిపోతుంది కాబట్టి అవకాశం లేదు కాబట్టి మనోడి వరకు అక్కడ తిన్నారు, ఇప్పుడు వేరే వాడు వచ్చాడు కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ తినడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఏమవుతుంది, వేరే వైపు షిఫ్ట్ అవుతున్నారా లేదా, అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొన్నాళ్ళ పాటు నీకు సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయి. అంటే నువ్వు ఒక్కడవే కాబట్టి అక్కడ ఆ ఏరియాలో నీ ఒక్కడికే బిజినెస్ ఉంటుంది, నీకే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అంటే వేరే వాళ్ళు చేయట్లేదని కాదు, నీ పర్టికులర్ ఏరియా గురించి చెప్తున్నాను నేను. ఒక పర్టికులర్ ఏరియా తీసుకున్నప్పుడు అది విలేజ్ కావచ్చు, టౌన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఓకేనా, అదనమాట. సో ఈ విధంగా తీసుకుంటే ఏమవుతుంది, షార్ట్ రన్లో వాడికి సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయి. దాని తర్వాత ఇంకొకటి వచ్చాడు పోటీకి, అప్పుడు నీకు కొంచెం తగ్గుతుంది, నార్మల్ ప్రాఫిట్స్లోకి వస్తావు, ఓకేనా. లేకపోతే కొంచెం అతని మీద కొంచెం ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు కొంచెం లాంగ్ స్టాండ్ కాబట్టి అక్కడ అలవాటైన కస్టమర్స్ ఉంటారు కాబట్టి నీకు కొంత అతనికన్నా ఎక్కువ ఉండొచ్చు. కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఇంకొక ఇద్దరు ముగ్గురు వస్తారు, అప్పుడు ఏమవుతుంది, పోటీ ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి, వాళ్ళకన్నా తక్కువ ఆఫర్ చేయడం ప్రైజు, లేకపోతే అక్కడి నుంచి పక్కకు వెళ్ళడం చేయాలి, ఇంకో చోటకి షిఫ్ట్ అవ్వడం చేయాలి. అంతే కదా, నీ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, వాళ్ళ పోటీని తట్టుకుని నాకు ప్రాఫిట్ రాపోయినా పర్లేదు అని అనుకుంటే నువ్వు నీ బిజినెస్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, నీకు ప్రాఫిట్ అనేది డౌన్ ఫాల్ అవుతుంది, ఓకేనా. అలా కొన్నాళ్ళకి అయ్యి ఏమవుతుంది, ఫైనల్గా నువ్వు అక్కడ ఇక ఆ ప్లేస్లో నువ్వు ఉండని పరిస్థితి వచ్చేస్తుంది, ఓకేనా. సో అప్పుడు ఏం చేయాలి, నువ్వు యూ హ్యావ్ టు షిఫ్ట్ టు అనదర్ లొకేషన్ ఆర్ ఎగ్జిట్ ఫ్రమ్ ద బిజినెస్. కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళు కంటిన్యూ చేస్తారు, కంటిన్యూ చేయలేని వాళ్ళు బిజినెస్ నుంచి ఎగ్జిట్ అవుతారు. అదే షట్ డౌన్ పని అని చెప్పుకున్నాను, అట్లాంటిది అనమాట. సేమ్ 3 సిచ్యువేషన్స్ ఇక్కడ కూడా. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతాయి బిజినెస్లో, ఓకేనా. కాబట్టి మనకి ఈ లాంగ్ రన్లో ఎప్పుడైతే మనకి లాంగ్ రన్ అనే దాని విషయంలో, షార్ట్ రన్లో అయితే మనకి వేరే వాళ్ళు రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లాంగ్ రన్లో మాత్రం కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది, డెఫినెట్గా. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే దాంట్లో. అంటే ఆ బిజినెస్ చేయాలనుకునే ఆలోచన ఉంటే నువ్వు దానికి అడ్జస్ట్ అయ్యి పని చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు నీకు కేవలం నార్మల్ ప్రాఫిట్స్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం. దిస్ ఈజ్ ఎ రియలిస్టిక్ అజంప్షన్ ఫర్ ఇన్ ద లాంగ్ రన్. నో ఫర్మ్ కెన్ ఎర్న్ ఎయిదర్ సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ ఆర్ ఇంకర్ లాసెస్ బికాస్ ఈచ్ ప్రొడ్యూసెస్ ఏ సిమిలర్ ప్రోడక్ట్. అయితే ఇది మనం, దిస్ ఈజ్ ఎ రియలిస్టిక్ అజంప్షన్, మనం కరెక్ట్ ఎజంప్షన్ ఇది మనం అనుకుంటుంది, అంతేగాని ఇదేమీ అపోహ కాదు. ఫర్ ఇన్ ద లాంగ్ రన్ నో ఫామ్ కెన్ ఎర్న్ ఎయిదర్ సూపర్ నార్మల్ ప్రాఫిట్స్. చెప్పాను కదా, ఏ ఫామ్ కూడా లాంగ్ రన్లో సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయటం ఉండదు, ఓకేనా. ఆర్ ఇన్కర్ లాసెస్ బికాజ్ ఈచ్ ప్రొడ్యూసెస్ సిమిలర్ ప్రోడక్ట్స్. కానీ లాసెస్ మాత్రం రావడానికి అవకాశం, ఎందుకంటే మనలాంటి ప్రోడక్ట్ని వేరే వాళ్ళు తయారు చేస్తూ ఉండడం 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 వలన మనకు అయితే నష్టం రావడానికి అవకాశం ఉందేమో కానివ్వండి, ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా రాదు, ఓకేనా. సో ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ఫార్మ్స్ ఇన్ ద మోనోపలిస్టిక్ కాంపిటేటివ్ ఇండస్ట్రీ ఆర్ ఎర్నింగ్ సూపర్ నార్మల్ ప్రాఫిట్స్, న్యూ ఫార్మ్స్ విల్ బి అట్రాక్టెడ్ ఇన్ టు ద గ్రూప్. ఎప్పుడైతే మనకి మోనోపలిస్టిక్ కాంపిటేటివ్ అనే దాని విషయంలో మనం చూస్తే కనుక, ఇండస్ట్రీలో ఆర్ ఎర్నింగ్ సూపర్ నార్మల్ ప్రాఫిట్స్, న్యూ ఫార్మ్స్ విల్ బి అట్రాక్టెడ్ ఇన్ టు ద గ్రూప్. చెప్పాను కదా, ఎప్పుడైతే సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ వస్తున్నాయో ఆటోమేటిక్గా వేరే వాళ్ళు, కొత్త సంస్థలు కూడా ఈ వ్యాపారంలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి, ఓకేనా. సో విత్ ద ఎంట్రీ ఆఫ్ న్యూ ఫార్మ్స్ ద ఎగ్జిస్టింగ్ మార్కెట్ ఈస్ డివైడెడ్ అమాంగ్ మోర్ సెల్లర్స్ సో దట్ ఈచ్ ఫర్మ్ విల్ సెల్ లెసర్ క్వాంటిటీస్ ఆఫ్ ద ప్రొడక్ట్ దాన్ బిఫోర్. ఎప్పుడైతే ఈ కొత్త వాళ్ళు ఎంట్రీ అనేది ఇవ్వటం జరుగుతుందో అప్పుడు అల్టిమేట్గా దానివల్ల ఏమవుతుందంటే మనకు ఉన్నటువంటి మార్కెట్లోనే ఎక్కువ మంది సెల్లర్స్ అయిపోతారు, అంటే ఉన్నదాన్ని పంచుకోవాలి.
ఇప్పుడు సపోజు ఏబి ఏబి అనే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారనుకోండి మార్కెట్లో. సో అంతకుముందు సపోజ్ ఏ అనే కంపెనీ సోప్ తయారు చేస్తుంది, బి అనే కంపెనీ సోప్ తయారు చేస్తుంది అనుకోండి. సో ఏబిఎల్ 2 తయారు చేసేది సోప్సే. సో సోప్ అనేది మనకి కంపల్సరీ డైలీ, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాడేది. అంటే నేను మీకు చిన్న మీకు బేసిక్ లెవెల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. హై లెవెల్ ఎగ్జాంపుల్స్ అంటే మీకు కష్టం అయిపోతుంది కాబట్టి బేసిక్ లెవెల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో ఏబి అనేవి మీకు 2 సోప్ తయారు చేసే కంపెనీస్ అనుకుంటే, ఏ అనే సోప్, బి అనే సోప్ మార్కెట్లో ఆల్రెడీ ఉన్నాయనుకోండి. సో సోప్ అనేది కొంటే ఖచ్చితంగా ఏ అనేదైనా కొనాలి, లేదంటే బి అనేది కొనాలి. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే, ఊహ చెప్తున్నాను మీకు, ఎజంప్షన్ మాత్రమే. సో ఏ అనే కంపెనీ, బి అనే కంపెనీ మాత్రమే మార్కెట్లో ఉన్నాయి. సో ఏ అనే సోపు, బి అనే సోపు మాత్రమే మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. తయారు చేస్తుంది ఇద్దరే అనుకోండి. అప్పటి వరకు ఉన్న వాళ్ళందరిలో కొంతమంది ఏ కొనాలి, కొంతమంది బిని కొనాలి. అంటే ఖచ్చితంగా కొంటే ఏనే కొనాలి, లేకపోతే బినే కొనాలి. అంటే అక్కడ ఇద్దరే ఉన్నారు కాబట్టి, అమ్మేవాళ్ళు తక్కువ మంది మాత్రమే ఉన్నారు కాబట్టి. ఇది షార్ట్ రన్లో అనుకోండి. లాంగ్ రన్లో ఏమైంది, క్రమక్రమంగా అమ్మే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంటే సిడిఈఎఫ్ అట్లా వచ్చారనుకోండి. ఇప్పుడు ఆ సిడిఈఎఫ్ అనేవాళ్ళు, వాళ్ళకి మార్కెట్ ఎక్కడి నుంచి వస్తుంది, షేర్ అనేది కొనేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు. అయితే ఏలో నుంచి కొంతమంది వీళ్ళు తీసుకోవాలి, బిలో నుంచి కొంతమందిని వాళ్ళు తీసుకోవాలి. అంటే తర్వాత వచ్చినటువంటి డిఈఎఫ్ అనే ముగ్గురు కూడా షేర్ అనేది ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకోవాలి, అయితే ఏలోది కొంత తీసుకోవాలి, లేకపోతే బిలోది కొంత తీసుకోవాలి. ఇంకా వేరే షేర్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నవాళ్లే, కానీ కొత్త వాళ్ళు అంటే కష్టం, ఎక్కువ మంది రారు కదా. సోపాడే వాళ్ళు అందరికి అవసరం కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ ఉన్నవాళ్ళు అందరూ వాడుతున్నారు కాబట్టి కొత్తగా నీకేం కస్టమర్ బేస్ రాదు, రైట్. కాబట్టి కొత్తగా కస్టమర్ బేస్ లేదు కాబట్టి ఉన్న మార్కెట్లో నుంచే, నువ్వు ఉన్న వాళ్ళలో నుంచే, కస్టమర్స్లో నుంచి నువ్వు కొంతమందిని నీ వైపు నీ టర్న్ చేసుకోవాలి. నీ ముందున్నటువంటి ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే, ఈ ఈ పర్టికులర్ బిజినెస్లో ఖచ్చితంగా నువ్వు కొత్త కస్టమర్స్ని అయితే నువ్వు టార్గెట్ చేయలేవు. ఖచ్చితంగా నువ్వు ఆల్రెడీ వేరే సోప్స్ వాడుతున్నటువంటి కస్టమర్స్ని నువ్వు నీ వైపు తిప్పుకోగలిగితేనే నీకు మార్కెట్లో షేర్ ఉంటుంది, లేకపోతే లేదు. నువ్వు మార్కెట్లో ముందుకు వెళ్ళలేవు ఆ వ్యాపారంలో. ఖచ్చితంగా ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ మార్కెట్లో నుంచి నువ్వు షేర్ తీసుకోవాలి, అంతేగాని కొత్తగా నీకు షేర్ అనేది రాదు, క్రియేట్ అవ్వదు. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది, ఎక్కువ మంది అయ్యేటప్పటికి ఇక్కడ లెస్సర్ క్వాంటిటీస్ ఆఫ్ ద ప్రొడక్ట్ దాన్ బిఫోర్. ఖచ్చితంగా అందరూ ఇప్పుడు ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి అందరూ కూడా ఏం చేస్తారు, ప్రొడక్షన్ తగ్గించుకోవాలి. ఎందుకంటే తక్కువ మంది, మనకి సేల్ తగ్గిపోతుంది కాబట్టి దానికి అనుగుణంగా మనం ప్రొడక్షన్ కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా దానివల్ల మనకి ఏమైపోతుంది, మన సేల్ అనేది తగ్గిపోతుంది, మనకు వచ్చే ప్రాఫిట్స్ కూడా తగ్గిపోతున్నాయి. యాజ్ ఎ రిజల్ట్ ద డిమాండ్ కర్వ్స్ ఫేస్డ్ బై ఇండివిజువల్ ఫార్మ్ షిట్ డౌన్ టు ద లెఫ్ట్ అంటే ఏంటి, డౌన్వర్డ్. సో ఇండివిజువల్ ఫార్మ్, ప్రతి ఒక్క ఫామ్ అంటే మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంస్థకి సంబంధించిన డిమాండ్ కర్వ్ అనేది మీకు ఏమవుతుందంటే డౌన్వర్డ్ స్లోప్ అయిపోతుంది. దాని అర్థం ఏంటంటే మీకు డిమాండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనేది అర్థం అనమాట. అంటే మార్కెట్లోకి కొత్త వాళ్ళు వచ్చేటప్పటికి ఆల్రెడీ ఉన్నటువంటి సంస్థలకి ప్రోడక్ట్స్కి డిమాండ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్. ఓకే. తర్వాత ద ఎంట్రీ ఆఫ్ న్యూ ఫార్మ్స్ విల్ ఇంక్రీజ్ ద డిమాండ్ అండ్ హెన్స్ ద ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్ సర్వీసెస్ విల్ రైజ్ which will shift the cost curves of individual firms upward. There is two-way adjustment process of lowering the demand curve and raising the cost curves will squeeze out supernormal profits. Thus, each firm will be earning only normal profits in the long run as shown in figure. సో ఇక్కడ మీకు కింద చూడండి డయాగ్రామ్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందు డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా జాగ్రత్తగా చూడండి. ఓకే. సో దీనిలో కనుక మీరు తీసుకుంటే ఇక్కడ రైట్. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఇది తీసుకుంటే కనుక ఇక్కడ మనం అవుట్పుట్ని తీసుకున్నాం, ఇక్కడ వై యాక్సిస్ మీద ప్రైస్ అండ్ కాస్ట్ తీసుకున్నాం. ఓకేనా. సో ఇది ఎక్సెస్ కెపాసిటీ, అంటే యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ద కెపాసిటీ, క్వాంటిటీని ఇంప్రూవ్ చేసుకున్నారు. ఓక్యూ అనేది నార్మల్ క్వాంటిటీ అనుకుంటే క్యూ నుంచి క్యూ1కి ఇంప్రూవ్ అయింది, ఇది అడిషనల్ క్వాంటిటీ అనుకోండి. సో ఈ అడిషనల్ క్వాంటిటీ దగ్గర మీరు జాగ్రత్తగా చూస్తే కనుక ఇక్కడ నుంచి మనం ఒక డాటెడ్ లైన్ డ్రా చేసుకున్నాం. సో దీంట్లో కూడా యాజ్ యూజువల్ ఎంఆర్ కర్వ్, ఎల్ఎంసి, అంటే ఇదేమో ఎంఆర్ మార్జినల్ రెవెన్యూ, ఇది లాంగ్ రన్ మార్జినల్ కర్వ్, లాంగ్ రన్ యావరేజ్ కర్వ్. దిస్ ఈస్ ద లైన్ డిమాండ్ ఆర్ యావరేజ్ రెవెన్యూ, సేమ్ థింగ్. సో మీకు ఇక్కడ ఏమైంది, నా ఫస్ట్ కండిషన్ ఏంటి, ఎంసీ కర్వ్ అనేది ఎప్పుడు కూడా ఎంఆర్ కర్వ్ని బిలోలోనే కట్ చేయాలి అన్నాం. సో బిలోలోనే కట్ అయింది. దిస్ ఈజ్ ద ఈక్విలిబ్రియం పాయింట్. తర్వాత
మీకు ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఎల్ఎంసి ఎల్ఏసి అనేది కటింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ మనం ఎల్ పాయింట్ అని అంటున్నాం. తర్వాత ఎల్ఏసి కర్వ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ఏఆర్ కర్వ్, అంటే బిలో కట్ చేయట్లేదు, అంటే యావరేజ్ రెవెన్యూ. ఎందుకంటే ఇక్కడ మనం లాంగ్ రన్లో సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ మనకి రావు కాబట్టి ఖచ్చితంగా మనకు లాసెస్ అనే దానికి ఖచ్చితంగా మనకి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమైంది, యావరేజ్ రెవెన్యూ కన్నా కూడా యావరేజ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంది. అంటే రెవెన్యూ కన్నా కాస్ట్, అంటే మనకి ఆదాయం కన్నా కూడా రాబడి ఎక్కువగా ఉంది, పైకి వెళ్ళిపోయింది. ఎక్కడో ఒక చోట పాయింట్ కట్ అయింది, ఆ పాయింట్ దగ్గర మాత్రం ఈక్వల్ అవుతుంది. ఆ పాయింట్ దాటిన దగ్గర నుంచి యావరేజ్ రెవెన్యూ కన్నా కూడా యావరేజ్ కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉన్నది, మీరు గమనిస్తే. ఓకేనా. సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి కండిషను. ఇక్కడ ప్రైజ్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఓపీ, అంటే ప్రైజ్ అనేది అదే అలాగే ఉంటుంది, మార్పు ఏమి లేదు. సో ఓపీ ఆర్ క్యూఏ అనేది మనం ప్రైజ్గా చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం కనుక చూస్తే దీనిలో ఏం చెప్తున్నాడంటే దిస్ టూ-వే అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ లోయరింగ్ ద డిమాండ్ కర్వ్ అండ్ రైజింగ్ ద కాస్ట్ కర్వ్స్ విల్ స్క్వీజ్ అవుట్ సూపర్ నార్మల్ ప్రాఫిట్స్. సో ఎప్పుడైతే మనకి డిమాండ్ కర్వ్ అనేది డౌన్వర్డ్ స్లోప్, ఇదిగోండి ఇది డిమాండ్ కర్వ్. సో ఈ డిమాండ్ కర్వ్ అనేది మనకి ఎప్పుడైతే డౌన్వర్డ్ స్లోప్ అవుతుందో, సో దాన్ని మనం టూ-వే అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ అని చెప్పి చెప్పుకుంటాం. దానివల్ల కొన్ని సందర్భాల్లో మనకి సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ రావచ్చు, లేదంటే నార్మల్ ప్రాఫిట్స్ కూడా రావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా. సో అంటే లాంగ్ రన్లో కూడా మనకు అచ్చంగా నష్టాలే వస్తాయని అనుకోకూడదు, లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. సో లాభాలు కొన్ని సందర్భాల్లో వస్తాయి, నష్టాలు కొన్ని సందర్భాల్లో వస్తున్నాయి. కాబట్టి మనం రెండింటిని కలుపుకుని ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగింది. దాని గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇన్ ద అబౌవ్ డయాగ్రామ్ దేర్ ఆల్ ఫర్మ్స్ ఆర్ ఇన్ ద లాంగ్ రన్ ఈక్విలిబ్రియం ఎట్ పాయింట్ ఈ వేర్ ఎల్ఎంసి ఈక్వల్ టు ఎంఆర్. ఏం చెబుతున్నాడు, ఎక్కడైతే ఈ అనే పాయింట్ దగ్గర మనకి ఎక్కడ ఏమైంది, ఎల్ఎంసి ఈక్వల్ టు ఎంఆర్. ఓకేనా, ఎల్ఎంసి ఎంఆర్ ఈ రెండు కూడా ఈ అనే పాయింట్ దగ్గర ఈక్వల్ అయినాయి. రెండవ కండిషను ఎల్ఎంసి కట్స్ ఎంఆర్ ఫ్రమ్ బిలో. ఇందాక చెప్పాను కదా, ఎల్ఎంసి కట్స్ ఎంఆర్ బిలో అండ్ ద ఎల్ఏసి కర్వ్ ఈజ్ టాంజెంట్ టు ద డిఏఆర్, డిమాండ్ ఆర్ ఏఆర్ కర్వ్ ఎట్ పాయింట్ ఏ. చెప్పాను కదా, ఎల్ఏసి అనేది పర్పెండిక్యులర్ టు ద ఎల్ఏసి కర్వ్ ఈజ్ ద పర్పెండిక్యులర్ టు ద ఏఆర్ కర్వ్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, సిన్స్ ప్రైజ్ క్యూఏ ఈక్వల్ టు ఎల్ఏసి ఎట్ పాయింట్స్. సో ప్రైజ్ అనేది క్యూఏ అనేది ఎక్కడ ఈక్వల్ అయిందంటే ఎల్ఏసి దగ్గర ఈక్వల్ అయింది. ఈ పాయింట్ దగ్గర ఈ మనకి పిఏ అనేది, ఈ పిఏ అనే లైన్ ఏదైతే ఉందో ఈ పాయింట్ దగ్గర మనకు ప్రైజ్ అనేది ఈక్వల్ అయిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా. సో తర్వాత ఎల్ఏసికి ఈక్వల్ అయింది అంటున్నాడు. ఈచ్ ఫరం ఈజ్, అంటే యావరేజ్ కాస్ట్కి ప్రైజ్ అనేది ఈక్వల్ అయిపోయిందని చెబుతున్నాడు ఆ పాయింట్ దగ్గర. ఏ పాయింట్ దగ్గర, మనకి ఏ అనే పాయింట్ దగ్గర ఈక్వల్ అయిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈచ్ ఫర్మ్ ఈజ్ ఎర్నింగ్ నార్మల్ ప్రాఫిట్స్ అండ్ నో ఫర్మ్ హ్యాస్ ద టెండెన్సీ టు ఎంటర్ ఆర్ లీవ్ ద ఇండస్ట్రీ. ఎప్పుడైతే మనకు నార్మల్ ప్రాఫిట్స్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉన్నాయో అప్పుడు ఏ సంస్థ కూడా వ్యాపారాన్ని ఆపేయాలని అనుకోదు. ఎందుకని, నీకు నార్మల్ ప్రాఫిట్స్ వస్తున్నాయి, అంటే సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ రాకపోయినా నీకు అట్లీస్ట్ నార్మల్ ప్రాఫిట్స్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. కాబట్టి మనం వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. దిస్ లాంగ్ రన్ ఈక్విలిబ్రియం అనాలిసిస్ అండర్ మోనోపాలిస్టిక్ కాంపిటీషన్ రివీల్స్ దట్ ఈచ్ ఫర్మ్ అండ్ ద ఎంటైర్ ఇండస్ట్రీ విల్ నాట్ ప్రొడ్యూస్ ఆప్టిమమ్ అవుట్పుట్. ఓకేనా. సో కాబట్టి మనం ఈ లాంగ్ రన్ ఈక్విలిబ్రియం అనాలిసిస్ కనుక తీసుకుంటే అండర్ మోనోపాలిస్టిక్ కాంపిటీషన్ రివీల్స్ దట్ ఈచ్ ఫర్మ్ అండ్ ద ఎంటైర్ ఇండస్ట్రీ విల్ నాట్ ప్రొడ్యూస్ ఆప్టిమమ్ అవుట్పుట్. కాబట్టి మనం ఆప్టిమమ్ అవుట్పుట్ అనేది అనాలిసిస్లో చూస్తే ఇక్కడ ఏ సంస్థ కూడా, ఒక ఇండస్ట్రీ తీసుకోండి, కంప్లీట్ ఇండస్ట్రీ కానివ్వండి, లేదంటే ఇండస్ట్రీలో ఉన్న ఒక సంస్థ కానివ్వండి, ఎవరు కూడా ఆప్టిమమ్ అవుట్పుట్ అంటే లాభం కానీ నష్టం కానీ లేనటువంటి ఒక అవుట్పుట్ని మనం ఇచ్చే పరిస్థితి అనేది ఉండడం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. దేర్ విల్ ఆల్వేస్ బి ఎక్సెస్ కెపాసిటీ. ఎందుకనంటే కావాల్సినంత కాకుండా ఎప్పుడు కూడా ప్రతి ఒక్క సంస్థ కూడా ఇక్కడ ఎలా ఉంది అని అంటే ఎక్సెస్ కెపాసిటీనే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అంటే తక్కువ కన్నా చేయాల్సిన దానికన్నా కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉత్పత్తిని చేస్తున్నాయి. దీనివల్ల మనకు కొంతమేర మనం నష్టపోవడానికి అవకాశం, ఎందుకంటే అది సేల్ అయితే పర్లేదు, సేల్ కాకపోతే అదంతా కూడా మనకి వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం దాన్ని ఒకటే గుర్తుపెట్టుకోండి, వన్స్ నువ్వు ప్రొడ్యూస్ చేసిన తర్వాత నీకు అది క్యాష్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా దాన్ని నమ్మితేనే నీకు క్యాష్ అవుతుంది, లేకపోతే నీకు క్యాష్ అవ్వదు ఎప్పటికీ.
అలాగే ఉండిపోతుంది, నువ్వు ఎన్నాళ్ళ నుంచి అలాగే ఉండిపోతుంది, కానీ నీకు డబ్బులు అయితే అవ్వదు. కాబట్టి నువ్వు ఎప్పటికైతే నువ్వు సపోజ్ ఇప్పుడు పంట పండించారండి రైతు, ఆ పంట పండించినటువంటి రైతు అది అమ్మితేనే కదా తనకు డబ్బులు అయ్యేది, డబ్బులు కనబడేది, లేకపోతే కనబడుతుందా? ఇన్కమ్ కనబడుతుందా? కనబడదు. ఎన్నాళ్ళు నువ్వు వాటిని స్టోర్ చేసి పెట్టినా నీకు దాని మీద నుంచి ఒక్క రూపాయి కూడా రాదు. ఎప్పుడు వస్తుంది? నువ్వు దాన్ని అమ్మేసినప్పుడు మాత్రమే నీకు దాని మీద డబ్బులు వస్తాయి. ఇది కూడా అంతే అనమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మనకు ఉత్పత్తి చేసినటువంటి సరుకుని మనం అమ్ముకుంటేనే మనకు అది డబ్బులు అవుతుంది, కానీ మనీగా అవుతుంది, కానీ లేకపోతే అది మనీగా మళ్ళీ మనకి తిరిగి రావటానికి ఛాన్సెస్ ఉండవు. ఒకవేళ నువ్వు అలాగే వదిలేస్తే పాడైపోతాయి. ఒక వస్తువు పాడైపోయింది, డబ్బులు పెట్టి కొన్నావు, అది పడేసావు, నీకు డబ్బులు తిరిగి వస్తాయా? రావు. ఏం లేదు, నువ్వు మనం బజార్కి వెళ్ళామండి, కూరగాయలే తెచ్చుకున్నాం, సింపుల్ ఎగ్జాంపుల్. సో సపోజ్ అవి కుళ్ళిపోయినాయి, పాడైపోయినాయి, నువ్వు వాటి దగ్గరికి తీసుకెళ్ళి అడగలేవు కదా. సర్లే పోతే పోయిన అంటావు, అవి పక్కన పడేస్తాం, మళ్ళీ కొత్తవి తెచ్చుకుంటున్నావు. రైట్, అదే కదా జరిగేది. అంటే నువ్వు దాని మీద పెట్టినటువంటి డబ్బుల్ని పడేసినట్టుగా నువ్వు ఇండైరెక్ట్గా అదనమాట. అంటే కావాలని పడేస్తున్నాను కాదు, ఇండైరెక్ట్గా మనం ఏం పడేసినట్టు, డబ్బులనే పడేసినట్టు. కాబట్టి ఎందుకంటే మనం వాటిని మనీ పెట్టి కొనుక్కున్నాం కాబట్టి. ఓకేనా? సో ఆ విషయాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకే. సో this long run equilibrium analysis under monopolistic competition reveals that each firm and the entire industry will not produce ఆప్టిమమ్ అవుట్పుట్. కాబట్టి లాంగ్ రన్లో మనం తీసుకుంటే కనుక ఒక సంస్థ కానివ్వండి, అన్ని సంస్థలు, అదే ఇండస్ట్రీ కానివ్వండి, అన్ని సంస్థలు కానివ్వండి, ఎక్కడ కూడా ఆప్టిమమ్ అవుట్పుట్ అనేది ఉండదు. దేర్ విల్ ఆల్వేస్ బీ ఎక్సెస్ కెపాసిటీ. ఇందాక చెప్పుకున్నాం. ఫర్ ద ఫర్మ్స్ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఆపరేట్ దేర్ ప్లాంట్స్ టు ద మ్యాక్సిమం కెపాసిటీ అండ్ దే ఎంజాయ్ ద ఎకానమీస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఫుల్లీ. సో ఎప్పుడైతే మనం ఈ సంస్థలను కనుక మనం తీసుకుంటే ఫర్ ద ఫర్మ్స్ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఆపరేట్ దేర్ ప్లాంట్స్, ఒకవేళ వాళ్ళ ఆ ప్లాంట్స్ని వాళ్ళు ఆపరేట్ చేయలేనటువంటి పరిస్థితిలో కనుక ఉంటే, టు ద మ్యాక్సిమం కెపాసిటీ, సో అదేవిధంగా మ్యాక్సిమం కెపాసిటీని డెవలప్ చేసే పరిస్థితిలో కనుక లేకపోతే, అండ్ ద ఎంజాయ్ ద ఎకానమీస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఫుల్లీ. సో ఒకేసారి అప్పుడు మనం లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అనేది చేయటం వల్ల మనకు కూడా ఎకానమీ అనేది కలిసి వస్తుందో, ఒకేసారి ఎక్కువ ఉత్పత్తి చేయటం వల్ల, సో దానిని మనం ఒక ఆప్షన్గా తీసుకోవచ్చు అని చెప్తా ఉన్నాడు. తర్వాత ఇట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ ఫిగర్ 2 వేర్ ద పాయింట్ ఆఫ్ టాంజెన్సీ బిట్వీన్ ద డిమాండ్ కర్వ్ DAR అండ్ ద LAC curve is not at the lowest level L, rather L is to the right of the point of tangency A. ఏం చెబుతున్నాడు ఇక్కడ? వేర్ ద పాయింట్ ఆఫ్ టాంజెన్స్ బిట్వీన్ ద డిమాండ్ కర్వ్ అండ్ ద LAC. ఓకేనా? అంటే AR కర్వ్, LAC కర్వ్ అనే దానికి సంబంధించి టాంజెంట్గా ఉంది కాబట్టి దానికి సంబంధించి ఏం చెబుతున్నాడు? కర్వ్ ఈజ్ నాట్ ఎట్ ద లోయెస్ట్ లెవెల్ L, అది లోయెస్ట్ లెవెల్లో లేదు L దగ్గర కూడా. సో రాదర్ L ఈజ్ ద L టు ద రైట్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ టాంజెన్సీ ఏ. సో ఇక్కడ మనం ఏ అనే పాయింట్కి ఎల్ అనే పాయింట్ టాంజెంట్ ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఇది మనం టాంజెంట్గా చెప్పుకోవచ్చు అని చెబుతున్నాడు. సో ఎల్ అనే పాయింట్ ఏదైతుందో అది మనం ఎక్సెస్ అయిందంటే పైకి వెళ్ళింది ఇంకా, కాబట్టి ఇది మనం టాంజెంట్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా? సో దిస్ ఈజ్ బికాస్ ద డిమాండ్ కర్వ్ DAR ఈజ్ నాట్ హారిజెంటల్ బట్ స్లోప్స్ డౌన్ టు ఎ రైట్. ఎందుకంటే ఇది ఎందువల్ల అయిందనంటే డిమాండ్ ఆర్ యావరేజ్ కర్వ్ అనేది మనకు డౌన్వర్డ్ స్లోపింగ్లో ఉంది కాబట్టి మనకి టాంజెంట్ అయింది, టాంజెన్సీ వచ్చింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ద ఈచ్ ఫర్మ్ అండర్ మోనోపలిస్టిక్ కాంపిటీషన్ యాజ్ యూటిలైజ్డ్ కెపాసిటీ ఈవెన్ ఇన్ ద లాంగ్ రన్. సో కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క సంస్థ కూడా లాంగ్ రన్లో కూడా పోటీ అనేది ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ అన్యూటిలైజ్డ్ కెపాసిటీ ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా వాళ్ళు లాంగ్ రన్లో దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మోనోపలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్. ఓకే, సో దీంతో మనకు మోనోపలిస్టిక్ మార్కెట్ అనేది కూడా కంప్లీట్ అయింది. సో మనం ఆల్రెడీ మోనోపలి కంప్లీట్ చేసుకున్నాం, మోనోపలిస్టిక్ కంప్లీట్ చేసుకున్నాం. నౌ థర్డ్ కేటగిరీ అలిగోపోలి. ఓకే, సో థర్డ్ వన్ అలిగోపోలి. సో దిస్ ఈస్ ద థర్డ్ టైప్ ఆఫ్ ఇన్పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్స్. ఓకే, సో దానిలో మొట్టమొదటిగా మనం చూస్తే కనుక, సో దీనిలో ఏం చెప్తున్నాడంటే ద వర్డ్ అలిగోపోలి ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ 2 Greek words, ఒలిగి మీనింగ్ ఫ్యూ అండ్ పోలేన్ మీనింగ్ టు సెల్. సో ఇక్కడ మనకి 2 Greek words నుంచి ఈ పదాన్ని తీసుకోవడం అనేది జరిగింది. సో దాంట్లో ఆలిగి అనేదేమో ఫ్యూ అనే దానికి అర్థం, అదేవిధంగా పోలేన్ మీన్స్ టు సెల్. ఓకేనా? యాక్చువల్ వర్డ్స్ ఈజ్ ఒలిగి
and Polin. That is will be converted into in Indian language, Indian English. So or some other English which are United States or Britain English, that will be converted into oligopoly. Okay, so actual words are oligy and polin. Okay, so these are the two Greek words. Okay, right. సో దట్ మీన్స్ ఫ్యూ టు సెల్. దీని అర్థం ఏంటి? అలిగోపోలి అంటే ఫ్యూ టు సెల్ అంటే అమ్మేవాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత అలిగోపోలి ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ మార్కెట్ స్ట్రక్చర్ విత్ ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్, నన్ ఆఫ్ విచ్ కెన్ కీప్ ద అదర్స్ ఫ్రమ్ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. సో అలిగోపోలికి సంబంధించి ఒక డెఫినేషన్ చెప్తున్నాడు. ఆ డెఫినేషన్ ఏంటంటే అలిగోపోలి ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ మార్కెట్ స్ట్రక్చర్. ఇది ఒక మార్కెట్ స్ట్రక్చర్ కింద మనం చెప్తున్నాం. విత్ ఎ స్మాల్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్. సో ఇక్కడ మనకు చాలా తక్కువ సంస్థలు మాత్రమే ఉంటాయి. నన్ ఆఫ్ విచ్ కెన్ కీప్ ద అదర్స్ ఫ్రమ్ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. అయితే ఒకళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు. ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. సో పోటీ అనేది కామన్, అది ఎక్కడైనా కూడా ఉంటుంది. కాబట్టి మనం దాన్ని పెద్దగా స్ట్రెస్ చేసి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పోటీ అనేది ఎక్కడైనా సహజంగా ఉంటుంది కాబట్టి సో దాని గురించి మనం పర్టికులర్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో అది కామన్గా ఉండేదే. తర్వాత an oligopoly market situation is also called competition among the few. In this article, we will look at oligopoly definition and some important characteristics of this market structure. సో మనం అలిగోపోలి మార్కెట్ సిచ్యువేషన్ గురించి కనుక తీసుకుంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ కాంపిటీషన్ అమాంగ్ ద ఫ్యూ. సో ఇది మనకు ఎలా ఉంటుందంటే అలిగోపోలి మార్కెట్ సిచ్యువేషన్ అనేది మనకు కాంపిటీషన్ అమాంగ్ ద ఫ్యూ అంటే తక్కువ మంది, దీన్ని ఏమంటారంటే ఇంకో పేరుతోటి కాంపిటీషన్ అమాంగ్ ద ఫ్యూ అంటే పోటీ అనేది చాలా తక్కువ మంది మధ్యనే ఉంటుంది. అంటే ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ, తక్కువ మంది మధ్య మాత్రమే ఉంటుందని చెప్తున్నాడు. ఇన్ దిస్ ఆర్టికల్ we will look at oligopoly definition and some important characteristics of this market structure. సో దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే we will look at oligopoly definition కనుక చూస్తే అండ్ సమ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ మార్కెట్ స్ట్రక్చర్. సో దాంట్లో ఏమేమి ఉన్నాయంటే సో మనం కనుక చూస్తే and oligopoly is an industry which is dominated by a few firms. In this market there are a few firms which are selling homogeneous or differential products. సో అలిగోపోలి అనే దాంట్లో ఏం చెబుతున్నానంటే ఈజ్ అన్ ఇండస్ట్రీ విచ్ ఈజ్ డామినేటెడ్ బై ఎ ఫ్యూ ఫర్మ్స్. సో ఇక్కడ ఏదో కొన్ని సంస్థలు ఇండస్ట్రీని డామినేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వాటి యొక్క ప్రభావం అనేది మిగతా కంపెనీల మీద ఉంటుంది, ఎఫెక్ట్ అనేది. ఇన్ దిస్ మార్కెట్ దెర్ ఆర్ ఎ ఫ్యూ ఫార్మ్స్ విచ్ ఆర్ సెల్ హోమోజీనియస్ ఆర్ డిఫరెన్షియేటెడ్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ మార్కెట్లో కొన్ని సంస్థలు మాత్రం సిమిలర్ ప్రోడక్ట్స్ అమ్ముతాయి, కొన్ని సంస్థలు డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా అమ్ముతాయి. కాబట్టి ఇక్కడ ఆ ప్రాబ్లం ఏమీ లేదు. కాబట్టి కావాలంటే సిమిలర్ ప్రోడక్ట్స్ అయినా అమ్ముకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయినా కూడా వాడుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ఆల్సో యాజ్ దెర్ ఆర్ ఫ్యూ సెల్లర్స్ ఇన్ ద మార్కెట్, ఎవ్రీ సెల్లర్ ఇన్ఫ్లుయెన్సెస్ ద బిహేవియర్ ఆఫ్ ద అదర్ ఫార్మ్స్ అండ్ అదర్ ఫార్మ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. ఓకే, సో ఏం చెప్తున్నాడు? ఆల్సో దేర్ ఆర్ ఫ్యూ సెల్లర్స్ ఇన్ ద మార్కెట్. సో మనకి మార్కెట్లో చాలా తక్కువ మంది సెల్లర్స్ మాత్రం, అమ్మేవాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటున్నారని చెబుతున్నాం. ఎవ్రీ సెల్లర్ ఇన్ఫ్లుయెన్సెస్ ద బిహేవియర్ ఆఫ్ ద అదర్ ఫార్మ్స్. సో ప్రతి ఒక్క సెల్లరు కూడా అండ్ అమ్మేవాళ్ళు వేరొక సంస్థ యొక్క బిహేవియర్ మీద, అంటే దాని యొక్క ప్రభావం, దాని యొక్క సిస్టమ్ మీద, అంటే అది ఎలా అయితే ముందుకెళ్తుందో సిస్టమ్ మీద కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. అండ్ అదర్ ఫార్మ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్, అది వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో తర్వాత అలిగోపోలి ఈజ్ ఎదర్ పర్ఫెక్ట్ ఆర్ ఇంపర్ఫెక్ట్ ఆర్ డిఫరెన్షియేటెడ్ ఇన్ ఇండియా. డిఫరెన్షియేటెడ్ అంటున్నాడు. సో 3 రకాలుగా అలిగోపోలి అనేది కూడా మనం పర్ఫెక్ట్ ఆర్ ఇంపర్ఫెక్ట్ ఆర్ డిఫరెన్షియేటెడ్ అని చెప్పుకున్నాం. ఇన్ ఇండియా సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అన్ అలిగోపోలిస్టిక్ మార్కెట్ ఆర్ ఆటోమొబైల్స్, సిమెంట్, స్టీల్, అల్యూమినియం. సో ఇక్కడ ఆటోమొబైల్స్ తక్కువ కంపెనీలే ఉంటాయి, ఎక్కువ మంది ఉండరు. అదేవిధంగా సిమెంట్ కూడా ఎక్కువ మంది ఉండరు, తక్కువ మంది మాత్రమే ఉన్నారు. స్టీల్ కూడా అంతే, అల్యూమినియం. సో ఇవన్నీ కూడా అమ్మేవాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు, కొనేవాళ్ళు మాత్రం ఎక్కువగానే ఉంటారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఓకే, తర్వాత చూస్తే డెఫినేషన్స్ చూద్దాం. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఆర్ అవైలబుల్. సో
there are main definitions I have to explain to you. So five of them, 1, 2, 3, 4, 5. Okay, these are the five people are giving different types of definitions for monopoly. So then the concept of oligopoly can be defined as under: oligopoly is that situation in which a firm bases its market's policy in part on the expected behavior of a few close rivals, according to J. Stigger. ఓకేనా, స్టెగైర్ ప్రకారం ఏం చెప్తున్నాడంటే అలిగోపోలీ ఇస్ దట్ సిచ్యువేషన్ ఇన్ విచ్ ఎ ఫార్మ్ బేసిస్ ఇట్స్ మార్కెట్ పాలసీ ఇన్ పార్ట్ ఆన్ ద ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఆఫ్ ఎ ఫ్యూ క్లోజ్ రైవల్స్. సో ఇక్కడ ఫ్యూ క్లోజ్ రైవల్స్ అనే వాళ్ళు ఉంటారంటే తక్కువ మంది పోటీదారులు ఉంటారు ఇక్కడ ఒకళ్ళు. సో ఇక్కడ మనం ఏమని చెప్పుకుంటున్నాం అంటే ఇట్స్ మార్కెట్ పాలసీ ఎలా ఉంటుందని అంటే ఫర్మ్ అనేది ప్రతి ఒక్క సంస్థ కూడా ఇక్కడ మార్కెట్ పాలసీకి అనుగుణంగా నడుచుకోవాలి. ఇన్ పార్ట్ ఆన్ ద ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఆఫ్ ఏ ఫ్యూ క్లోజ్ రైవల్స్ అంటే మన పోటీదారులు ఎలా ఉన్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాని మీద ఒక ఎక్స్పెక్టేషన్ అనేది మనం చేసుకుని ఎక్స్పెక్టేషన్ తోటి మనం ఈ బిజినెస్లో రన్ అవ్వాల్సి ఉంటుంది అనేది మనకు చెప్తాం. దానికి తగ్గట్టుగా నువ్వు ఏ రోజుకి ఆ రోజు ప్లానింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది స్టిగ్గర్ చెప్పినటువంటి ఒక డెఫినేషన్. తర్వాత an oligopoly is a market of only a few sellers offering either homogeneous or differentiated products. There are so few sellers that they recognize their mutual dependence, according to PC Dooley. ఓకేనా, సో PC Dooley ప్రకారం ఏం చెప్తున్నారంటే an oligopoly is a market of only few sellers. ఇక్కడ కేవలం తక్కువ మంది మాత్రమే, చాలా తక్కువ మంది సెల్లర్స్ ఉంటారని చెబుతున్నాడు. ఆఫరింగ్ ఎయిదర్ హోమోజీనియస్ ఆర్ డిఫరెన్షియేట్ ప్రోడక్ట్స్, వాళ్ళు సేమ్ ప్రోడక్ట్స్ అమ్మచ్చు లేదంటే సిమిలర్ ప్రోడక్ట్స్ అమ్మచ్చు. దెర్ ఆర్ సో ఫ్యూ సెల్లర్స్ దట్ దే రికగ్నైజ్ దేర్ మ్యూచువల్ డిపెండెన్స్. ఇక్కడ అమ్మేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దెన్ దట్ దే రికగ్నైజ్, వాళ్ళు ఒకరినొకళ్ళు గుర్తించుకోవడం అనేది జరుగుతుంది, దేర్ మ్యూచువల్ డిపెండెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ డెఫినేషన్. దెన్ థర్డ్ డెఫినేషన్, oligopoly is a market structure characterized by a small number of firms and a great deal of interdependence. సో అలిగోపోలీ మార్కెట్ అనేది మనం చూస్తే కనుక ఇట్ ఈజ్ ఏ మార్కెట్ స్ట్రక్చర్ క్యారెక్టరైజ్డ్ బై ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్. సో ఇది మనం స్మాల్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ అనే దాన్ని మనం బేస్ చేసుకొని చెప్పడం జరిగింది కాబట్టి, సో ఇక్కడ అండ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ఇంటర్డిపెండెన్స్. కాబట్టి ఈ అలిగోపోలీ మార్కెట్ స్ట్రక్చర్ అనేది మెయిన్గా మనకు స్మాల్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ అనే దానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత గ్రేట్ డీల్ ఆఫ్ ఇంటర్డిపెండెన్సీస్, సో ఒకళ్ళ దాని మీద ఒకళ్ళు ఆధారపడడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఈ డెఫినేషన్ చెప్పింది మ్యాన్స్ఫీల్డ్ అని ఆయన చెప్పాడంట. థర్డ్ వన్ చెప్పింది మ్యాన్స్ఫీల్డ్. ఓకేనా, సో తర్వాత ఇప్పుడు ఫోర్త్ వన్ గురించి చూద్దాం. సో ఫోర్త్ వన్ ఏంటి చూడండి. సో అండ్ oligopoly is a market situation in which each of a small number of interdependent competing producers influences but does not control the market. గ్రినాల్స్ ఎవరు చెప్పారు? ఇది గ్రినాల్స్ అని ఆయన చెప్పాడు. ఆయన ఉద్దేశంలో an oligopoly is a market situation in which each of a small number of interdependent, ఇక్కడ ఒక మార్కెట్ సిచ్యువేషన్గా మనం చెప్తున్నాడు, స్ట్రక్చర్ అనుకోండి, ఇన్ విచ్ ఈచ్ ఆఫ్ ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ ఇంటర్డిపెండెంట్. సో దాంట్లో మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ విచ్ ఈచ్ ఆఫ్ ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ ఇంటర్డిపెండెంట్. ఓకే, సో ఇవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్లో పోటీదారుడి మీద మన పోటీదారుడు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి, మన పోటీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన మీద ప్రభావాన్ని చూపిస్తారు కాబట్టి మనం ఆ విషయం మీద కూడా ఫోకస్ చేయాలి. కంపీటింగ్ ప్రొడ్యూసర్స్ ఇన్ఫ్లుయెన్సెస్ బట్ నాట్ కంట్రోల్ ద మార్కెట్. అయితే ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంది కానివ్వండి, బట్ నాట్ కంట్రోల్ ద మార్కెట్. కానీ మార్కెట్ను పూర్తిగా కంట్రోల్ చేయడం అనేది మాత్రం వాళ్ళ చేతుల్లో ఉండదు. అర్థమవుతుందా? సో ఏం చెబుతున్నాడు, ఈ మార్కెట్లో ఈచ్ ఆఫ్ ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్, పోటీ అనేది మనకు ఒకళ్ళ దాని మీద పోటీ అనేది ఉంటుంది కానీ ఒకళ్ళ దాని మీద ఒకళ్ళు పోటీ అనే దాంట్లో
ఒకళ్ళ దాని మీద ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. అంటే ఏ అనేవాడు ప్రైస్ తగ్గిస్తే బి అనేవాడు కూడా తగ్గించాల్సి వస్తుంది, బి అనేవాడు తగ్గిస్తే ఏ అనేవాడు కూడా తగ్గించాల్సి వస్తుంది. అది ఇక్కడ ప్రాబ్లమ్. కానీ కంట్రోల్ అనేది మాత్రం చేయలేరు. మార్కెట్ని కంట్రోల్ చేయడం మాత్రం వాళ్ళ చేతుల్లో ఉండదు. ఓకేనా? సో ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అది ఈ డెఫినేషన్, గ్రెనాల్స్ చెప్పినటువంటి డెఫినేషన్. తర్వాత నెక్స్ట్ డెఫినేషన్, అలిగోపోలీ ఈజ్ ఎ మార్కెట్ సిచ్యువేషన్ in which number of firms in an industry is so small that each must consider the reaction of rivals in formulating its price policy. So according to McConnell. ఓకేనా? సో ఏం చెప్తున్నాడంటే అలిగోపోలీ ఈజ్ ఎ మార్కెట్ సిచ్యువేషన్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మార్కెట్. సో ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఇన్ ఇండస్ట్రీ ఈజ్ సో స్మాల్, ఇక్కడ మనకు ప్రతి ఒక్క సంస్థ కూడా ఉండే నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఉంటాయి, అవన్నీ కూడా చిన్న చిన్నవిగా ఉంటాయి. దట్ ఈచ్ మస్ట్ కన్సిడర్ ద రియాక్షన్ ఆఫ్ రైవల్స్ ఇన్ ఫార్ములేటింగ్ ఇట్స్ ప్రైజ్ పాలసీ. సో మనం ప్రైజ్ పాలసీని మనం ఎస్టాబ్లిష్ చేసుకునేటప్పుడు మనం మార్కెట్లో ఉన్నటువంటి మన పోటీదారుల గురించి కూడా ఆలోచించి మనకు ఎవరైతే పోటీ ఉన్నారో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ ప్రైజ్ అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఈ డెఫినేషన్ మనకి చెప్పిన వాళ్ళు మెక్ కానెల్. ఎవరు చెప్పారండి? మెక్ కానెల్ అని ఆయన మనకి డెఫినేషన్ అవడం అనేది జరిగింది. Characteristics of oligopoly. So there are different types of characteristics are there in oligopoly also. So first one, few firms. Under oligopoly there are a few large firms, although the exact number of firms is undefined. అంటే ఇన్నే ఉండాలి అన్నటువంటి నిబంధన ఏమీ లేదు, కానీ తక్కువే ఉంటాయి. జనరల్గా తక్కువ ఉంటేనే మనం దాన్ని అలిగోపోలి అంటాం, లేకపోతే దాన్ని అలిగోపోలి అనం కదండి. సో కాబట్టి తక్కువ ఉంటాయి, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ మాత్రమే ఉంటాయి. సో అవి కూడా పెద్దవై ఉండొచ్చు. ఓకే. ఆల్సో దేర్ ఈస్ సివియర్ కాంపిటీషన్ సిన్స్ ఈచ్ ఫార్మ్ ప్రొడ్యూసెస్ ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద టోటల్ అవుట్పుట్. కానీ ఇక్కడ మాత్రం సివియర్ కాంపిటీషన్ ఉంటుంది, అంటే పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువగా సిమిలర్ ప్రోడక్ట్స్ని తయారు చేసేవి ఉంటాయి, లేకపోతే డిఫరెంట్ ప్రోడక్ట్స్. అంటే డిఫరెంట్ అంటే పూర్తిగా కంప్లీట్గా నేను చెప్పాను కదా. సో ఏదో కొన్ని తేడాలతోటి వేరొకళ్ళు కూడా మనలాంటి ప్రోడక్ట్స్ని తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మార్కెట్లో విపరీతమైనటువంటి పోటీ అనేది మాత్రం ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దిస్ ఈజ్ ఫ్యూ ఫార్మ్స్. సెకండ్ వన్ ఈజ్ బ్యారియర్స్ టు ఎంట్రీ. అలిగోపోలీలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఎందుకు అంటున్నాం అంటే బ్యారియర్స్ అంటున్నాం, అంటే అడ్డంకులు అంటున్నాం, కానీ ఎంట్రీ అవ్వకూడదని అంటల్లా. మీకు చెప్పాను, ఓన్లీ మోనోపల్లీలో మాత్రం ఎంట్రీ అనేది రిస్ట్రిక్షన్. ఓకేనా? సో కానీ ఇక్కడ రిస్ట్రిక్షన్ లేదు, ఎంటర్ అవ్వచ్చు, కానీ కొన్ని బ్యారియర్స్ ఉంటాయి, అంటే అవరోధాలు మాత్రమే. ఇక్కడ వాటిని అధిగమించుకుని వెళ్ళొచ్చు నువ్వు. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? అండర్ అలిగోపోలీ ఏ ఫార్మ్ కెన్ ఎర్న్ సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ ఇన్ ద లాంగ్ రన్ యాజ్ దేర్ ఆర్ బ్యారియర్స్ టు ఎంట్రీ లైక్ పేటెంట్స్, లైసెన్సెస్, కంట్రోల్ ఓవర్ క్రూషియల్ రా మెటీరియల్స్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ ఉండే ప్రాబ్లం ఏంటంటే జనరల్గా ఒక సంస్థ సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ గెయిన్ చేస్తున్నప్పుడు కొత్త వాళ్ళు రావాలని అనుకుంటారు, ఎంటర్ అవ్వాలని అనుకుంటారు. అలా కొత్త వాళ్ళు ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నప్పుడు ఇక్కడ కొన్ని బ్యారియర్స్ అనేవి మనకు ఉన్నాయి. ఆ బ్యారియర్స్ ఏంటవి? ఒకటి పేటెంట్. అంటే పేటెంట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఏదైనా ఒకటి కనిపెట్టాను అనుకోండి కొత్తగా, ఆ కనిపెట్టిన దాని మీద నేను ఏం చేస్తాను? రైట్స్ తీసుకుంటా. రైట్స్ని మనం ఏమంటున్నాం? పేటెంట్స్ అంటున్నాం. సో అదేవిధంగా లైసెన్సెస్ అయినా అంతే. మనం వేరే వాళ్ళు ఎవరో కనిపెట్టారు, ఆ కనిపెట్టిన దాని మీద లైసెన్స్ మనం తీసుకున్నాం, సో అప్పుడు మనకే ఉంటుంది కదా. తర్వాత కంట్రోల్ ఓవర్ క్రూషియల్ రా మెటీరియల్స్. అదేవిధంగా మార్కెట్లో రా మెటీరియల్స్ అనేది ఎవరో ఒకళ్ళు చేతుల్లోనే ఉన్నాయనుకోండి, కంట్రోల్ ఉందనుకోండి, అంటే అతను అమ్మమంటేనే వేరే వాళ్ళకి అమ్మటం, లేకపోతే వేరే వాళ్ళకి అమ్మకపోవటం అనే స్థాయిలో అతను వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి. సో అదొకటి. దీస్ బ్యారియర్స్ ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ న్యూ ఫార్మ్స్ ఇంటూ ద ఇండస్ట్రీ. సో వీటిల్లో ఏదైనా కూడా మనకి అవరోధం కావచ్చు. వీటి వల్ల కొత్త వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉండకపోవచ్చు అండి. అంటే ఇక్కడ రిస్ట్రిక్షన్ అనేది ఏమీ లేదు కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి, కానీ ఇలాంటి అవకాశాలు కూడా ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది బ్యారియర్స్ టు ఎంట్రీకి సంబంధించింది. తర్వాత నాన్ ప్రైజ్ కాంపిటీషన్. మూడవ లక్షణం ఏంటంటే నాన్ ప్రైజ్ కాంపిటీషన్ అంటున్నాడు. దీనికి సంబంధించి ఫార్మ్స్ ట్రై టు అవాయిడ్ ప్రైజ్ కాంపిటీషన్ డ్యూ టు ద ఫియర్ ఆఫ్ ప్రైజ్ వార్స్ ఇన్ అలిగోపోలీ అండ్ హెన్స్ డిపెండ్
on 9 price methods like advertising, after sales services, warranties, etc. అంటే ఇక్కడ ప్రైజ్ కాంపిటీషన్ అనేది అలిగోపల్లిలో మ్యాక్సిమం అవాయిడ్ చేయాలంటున్నాడు. ఎందుకనంటే ప్రైజ్ వార్ అనేది కనుక అలిగోపల్లిలో వచ్చిందనంటే ఏమవుతుందంటే దానివల్ల అందరూ ఇబ్బంది పడాల్సిన అందరూ ఇబ్బంది పడాల్సినటువంటి అవకాశం ఉంటుంది, అందరూ ఇబ్బంది పడేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాని బదులుగా ప్రైజ్ కాంపిటీషన్ బదులుగా అడ్వర్టైజింగ్ ఇవ్వడం, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, లేకపోతే ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ మనం అమ్మిన తర్వాత కస్టమర్కి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయటం, అదేవిధంగా వారంటీస్ ఏమైనా ఉంటే అవి కూడా మనం కరెక్ట్గా చూసి ఇవ్వడం, ఇలాంటివన్నీ కనుక చేస్తే ఆటోమేటిక్గా కస్టమర్ మన దగ్గరికే వస్తాడు, మనం రమ్మనాల్సిన అవసరం కూడా లేదు. దిస్ ఎన్షూర్స్ దట్ ఫర్మ్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ డిమాండ్ అండ్ బిల్డ్ డిమాండ్ రికగ్నిషన్. సో ఏమని చెబుతున్నాడు, దీనివల్ల మనకు దిస్ ఎన్షూర్స్ దట్ ఫర్మ్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ డిమాండ్ అండ్ బిల్డ్ బ్రాండ్ రికగ్నిషన్. దీనివల్ల మార్కెట్లో డిమాండ్ అనేది పెంచుకోవచ్చు, అదేవిధంగా బ్రాండ్ వాల్యూని కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ప్రైస్ తోటి డిమాండ్ అనేది క్రియేట్ చేయలేవు, బ్రాండ్ వాల్యూని క్రియేట్ చేయలేవు. ఎప్పుడైతే నువ్వు క్వాలిటీ సర్వీసు, తర్వాత వారంటీ ఇవ్వడం, తర్వాత మంచి అడ్వర్టైజ్మెంట్ చేయడం, ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే నీకు కస్టమర్ బేస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటుగా నీ ప్రోడక్ట్కి మంచి డిమాండ్ వస్తుంది, మంచి గుర్తింపు కూడా వస్తుంది. తర్వాత ఇంటర్ డిపెండెన్స్ అనేది తర్వాత లక్షణంగా చెప్తా ఉన్నాడు. అండ్ అలిగోపోలీ సిన్స్ ఏ న్యూ ఫార్మ్స్ హోల్డ్ ఏ సిగ్నిఫికెంట్ షేర్ ఇన్ ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఈచ్ ఫార్మ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ద ప్రైజ్ అండ్ అవుట్పుట్ డెసిషన్స్ ఆఫ్ రైవల్ ఫార్మ్స్. బట్ ఇక్కడ మనకు అండర్ అలిగోపోలీ ఎలా ఉంటుందనంటే ఏ ఫ్యూ ఫార్మ్స్ హోల్డ్ ఏ సిగ్నిఫికెంట్ షేర్ ఇన్ ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఎందుకంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా మార్కెట్లో ఎవరి యొక్క షేర్ని వాళ్ళు పంచుకోవడం అనేది జరుగుతుంది. ఈచ్ ఫర్మ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ద ప్రైజ్ అండ్ అవుట్పుట్ డెసిషన్స్ ఆఫ్ రైవల్ ఫార్మ్స్. కాబట్టి ప్రతి ఒక్క సంస్థ కూడా ఇక్కడ మార్కెట్లో వాళ్ళ ప్రైజ్ అనేది మన ప్రత్యర్థుల యొక్క ప్రైజ్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదొకటి మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం. కాబట్టి ఇంటర్ డిపెండెన్సీ అనేది ఉంటుంది. దేర్ ఫార్ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఇంటర్ డిపెండెన్సీ అమాంగ్ ఫర్మ్స్ ఇన్ అన్ అలిగోపోలీ. అంటే ఇక్కడ ఇంటర్ డిపెండెన్స్ అంటే ఒకదాని మీద ఒకటి ఇక్కడ ఆధారపడేయటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఒకళ్ళ ప్రైజ్ని బట్టి మనం ప్రైజ్ డిసైడ్ చేయటం, ఒకళ్ళు ఇచ్చే క్వాలిటీ కన్నా మనం క్వాలిటీ ఇవ్వాలనుకోవటం, ఒకళ్ళు ఇచ్చే క్వాలిటీ కన్నా మనం ఎక్కువ క్వాలిటీ ఇవ్వాలని, ఇలాంటివన్నీ కంపారిజన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇంటర్ డిపెండెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. Hence, a firm takes into account the action and reaction of its competing firms while determining its price and output levels. అదే పాయింట్ మళ్ళీ చెప్తాను. అంటే పూర్తిగా మనం ప్రైస్ విషయంలో కానివ్వండి, లేదంటే అవుట్పుట్ విషయంలో కానివ్వండి, ఈ లెవెల్స్ ఏదైనా కూడా మొత్తం కూడా వేరే ఒక్క సంస్థల మీద ఆధారపడి మనం డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. మనం మన అంతరికి మనంగా డెసిషన్ తీసుకోవడానికి అవకాశాలు లేవు అని చెప్తా ఉన్నాను. తర్వాత నేచర్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అండర్ అలిగోపోలీ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫర్మ్స్ ఆర్ either homogeneous ఆర్ డిఫరెన్షియేటెడ్. ఒకటి హోమోజీనియస్ అవ్వచ్చు, లేదంటే డిఫరెన్షియేటెడ్ అవ్వచ్చు. అంటే ప్రొడక్ట్ స్వభావం ఎలా ఉంటుంది అనేది మనకి చెప్తా ఉన్నాం. తర్వాత సెల్లింగ్ కాస్ట్ అనేది కూడా మనం ఇంపార్టెంట్గానే చెప్పుకోవాలి. దీనిలో ఏం చెప్తున్నాడంటే అంటే మన వస్తువుని అమ్మే ధర సెల్లింగ్ కాస్ట్. సిన్స్ ఫర్మ్స్ ట్రై టు అవాయిడ్ ప్రైస్ కాంపిటీషన్ అండ్ దేర్ ఈజ్ ఎ హ్యూజ్ ఇంటర్డిపెండెన్స్ అమాంగ్ ఫర్మ్స్. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రైస్ కాంపిటీషన్ అనేది అవాయిడ్ చేయాలి, లేకపోతే అందరూ నష్టపోతారు. కాబట్టి ప్రైజ్ దాని విషయంలో మనం ఎక్కడ కూడా తీవ్రంగా పోటీ అనేది మనం పెంచుకోకూడదు, దానివల్ల మనకే నష్టం. కాబట్టి దేర్ ఈజ్ ఎ హ్యూజ్ ఇంటర్డిపెండెన్స్ అమాంగ్ ఫర్మ్స్. దీంట్లో ప్రైజ్ విషయంలో, సెల్లింగ్ ప్రైజ్ విషయంలో ఒకళ్ళ దాని మీద ఒకళ్ళు ఆధారపడాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. సెల్లింగ్ కాస్ట్స్ ఆర్ హైలీ ఇంపార్టెంట్ ఫర్ కంపీటింగ్ అగైన్స్ట్ రైవల్ ఫర్మ్స్ ఫర్ ఏ లార్జర్ మార్కెట్ షేర్. సో ఎప్పుడైతే మనం మార్కెట్లో షేర్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నామో దాని ఆటోమేటిక్గా మనకు అది అవసరం పడుతుంది. కాబట్టి సో మనం దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి మనం ప్రైజ్ అనేది మన పోటీదారులని బేస్ చేసుకుని చేయడం అనేది జరుగుతుంది. ఎన్ని చెప్పినా తిప్పి అదేనండి. తర్వాత నో యూనిక్ ప్యాటర్న్ ఆఫ్ ప్రైజింగ్ బిహేవియర్, మళ్ళీ దాని మీదే చెప్తున్నాడు. అంటే యూనిక్ ప్యాటర్న్ అనేది ఉండదు ప్రైజింగ్ విషయంలో. అండ్ అలిగోపోలీ ఫార్మ్స్ వాంట్ టు యాక్ట్ interdependently and earn maximum profits on one hand and cooperate with rivals to remove uncertainty on the other hand. అంటే ఒక హ్యాండ్తో ప్రాఫిట్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూనే ఇంకొక హ్యాండ్ తోటి మనం ఈ కోఆపరేటివ్ ఎవరైతే ఉన్నారో సో అలాంటి వాళ్ళని మనం వన్ హ్యాండ్ అంటే ప్రాఫిట్స్ అనేది మనం మ్యాక్సిమం ప్రాఫిట్స్ తీసుకుంటూనే మనం ఇంకొకటి ఏం చేయాలని అంటే ఇంకొక చేతితోటి మనం మన రైవల్స్కి కూడా మనం కోఆపరేట్ చేయాలి. మనం వాళ్ళని శత్రువులుగా చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనతో పాటు వ్యాపారం చేస్తున్న వాళ్ళు, మనం ఎలాగో వాళ్ళు కూడా అలాగే. కాబట్టి మనం వాళ్ళతో కూడా మంచి సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూ పోటీ విషయంలో ఎప్పుడు కూడా పోటీ పడాలి.
మన ప్రాఫిట్స్ మనకు ఉండాల్సిందే కాబట్టి మనం పోటీ పడటం అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే మనకి వాళ్ళకి మధ్య మంచి సత్సంబంధాలు ఉండాలి. అందుకని ఒక ఒక చేత్తో మనం ప్రాఫిట్స్ గెయిన్ చేస్తూనే రెండో చేత్తో మనం మన రైవల్స్ కూడా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాడు. తర్వాత డిపెండింగ్ ఆన్ దేర్ మోటివ్స్ డిపెండింగ్ ఆన్ దేర్ మోటివ్స్ సిచ్యువేషన్స్ ఇన్ రియల్ లైఫ్ కెన్ వ్యారీ మేకింగ్ ప్రెడిక్టింగ్ ద ప్యాటర్న్ ఆఫ్ ప్రైజింగ్ బిహేవియర్ అమాంగ్ ఫార్మ్స్ ఇంపాసిబుల్. సో కాబట్టి ప్రైజింగ్ ప్యాటర్న్స్ అనేవి కూడా మనం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే మనం రియల్ టైమ్ సిచ్యువేషన్స్ వేరు, అదేవిధంగా వ్యాపారంగా మార్కెట్కి సంబంధించిన సిచ్యువేషన్స్ వేరుగా ఉంటాయి కాబట్టి సో ప్రైజింగ్ ప్యాటర్న్స్ అనేవి కూడా మనకు డిఫరెంట్గా రావడానికి అవకాశం ఉంది. ద ఫార్మ్స్ కెన్ కంపేట్ ఆర్ కొల్లుడ్ విత్ అదర్ ఫార్మ్స్. కాబట్టి మనం ఖచ్చితంగా వేరే వాళ్ళతోటి పోటీ పడాల్సిందే ప్రైజింగ్ విషయంలో, అది తప్పదు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం ప్రైజ్ అనేది డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇండిటర్మినేట్నెస్ ఆఫ్ ద డిమాండ్ కర్వ్. సో అదొకటి మనం ఇక్కడ నెక్స్ట్ పాయింట్గా చెప్పుకోవాలి. ఇండిటర్మినేట్స్ ఆఫ్ ద డిమాండ్ కర్వ్. అన్లైక్ అదర్ మార్కెట్ స్ట్రక్చర్స్ అండ్ అలిగోపోలీ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిటర్మైన్ ద డిమాండ్ కర్వ్ ఆఫ్ ఏ ఫామ్. అలిగోపోలీలో మనం మిగతా మార్కెట్ స్ట్రక్చర్స్లో లాగా డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం డిటర్మైన్ చేయడం అనేది చాలా కష్టం. దిస్ ఈజ్ బికాస్ ఆన్ వన్ హ్యాండ్ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ ఇంటర్ డిపెండెన్స్ అమాంగ్ రైవల్స్. అంటే ఒక పక్కనేమో మనకు ఇంటర్ డిపెండెన్స్ అనేది ఉంటుంది రైవల్స్ తోటి, ఇంకొక వైపు దెర్ ఈస్ అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ దెర్ ఈజ్ అన్సర్టనిటీ రిగార్డింగ్ ద రియాక్షన్ ఆఫ్ ద రైవల్స్. అదేవిధంగా మనం ఎలా ఉన్నా మన పోటీదారులు మార్కెట్లో ఎలా ఉన్నారు, మనం మంచిగా ఉంటున్నా వాళ్ళు మన మీద ఏదో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, మనల్ని ఏదో విధంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా. సో కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ద రైవల్స్ కెన్ రియాక్ట్ ఇన్ డిఫరెంట్ వేస్. రైవల్స్ అనేవాళ్ళు మనకు డిఫరెంట్ వేస్లో రియాక్ట్ అవుతూ ఉంటారు. వెన్ ఏ ఫార్మ్ చేంజెస్ ఇట్స్ ప్రైస్ అండ్ దెన్ మేక్స్ ద డిమాండ్ కర్వ్ ఇండిటర్మినేట్. సో ఎప్పుడైతే మనం ఫామ్లో ప్రైజెస్ అనేది మనం చేంజ్ చేస్తున్నామో తద్వారా మనకి ఏమవుతుందనంటే డిమాండ్ కర్వ్ అనేది ఇండిటర్మినేట్ అయిపోతుంది. సో అంటే మళ్ళీ నార్మల్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అలిగోపోలీ మార్కెట్. ఓకే.